సరదాగా ఒక ప్రాంక్ కాల్ చేద్దామా మీ డైరెక్టర్ గారికి? ఓకేనా? సో కాల్ చేసి మీరు కాల్ చేసి మీరో లేకపోతే ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు, మీరిద్దరు ఏదో గొడవ పడ్డారు, గొడవ పడి ఆయనకి చెప్పండి మేము బహిష్కరణ టీం నుంచి అదే వెళ్ళిపోతున్నాం, మేము మాకు వద్దు, మేము ప్రమోషన్స్ ఏం చేయము, రావు మేము మీ దగ్గరికి అని చెప్పి కొంచెం సీరియస్ గానే వార్నింగ్ ఇవ్వాలి. అసలు మీరు నవ్వకూడదు, అంటే మీరు మాట్లాడుతూ కాల్ కట్ చేసేసిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి కాల్ చేయాలి, అంతలా మీరు నమ్మించాలి. మీరు నమ్మిస్తే ఇంకా బహిష్కరణ టీం వేరే లెవెల్ ఉంటది, ఇక నమ్మించాలి. మనం పాజిటివ్ అయితే అది పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ సంథింగ్ డిఫరెంట్ గా చేద్దాం. మరి అయితే నేను చేస్తాను, మీ మీద దోస్తా. లైక్ నేను చాలాసేపు వెయిట్ చేశాను, ఆయన లేట్ వచ్చింది కాక మళ్ళీ కూర్చుంటే ఏంటనే లేట్ వచ్చారంటే అయితే ఏమైంది ఇప్పుడు నేను వేరే దాంట్లో వచ్చాను అలా చెప్పి ఏదో మేనేజ్ చేస్తా. సడన్ గా నేను అది ఇది అన్నాను, హట్ అయిపోయి నెక్స్ట్ ఏదో దానికి వెళ్దామంటే వెళ్ళిపోయాడు. నేను ఇంకా శ్రీతేజ్ గారితో చేయనండి. సేమ్ ఆయన అన్న టైంలో మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేసి ఆయన అంటారు కదా శ్రీతేజ్ కాల్, మీరు కాల్ పెట్టేసి మీరు మాట్లాడండి. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు నన్ను, పెద్ద పెద్ద సినిమా నేనా హీరోనా ఏంటి అలా మాట్లాడేసి ఇద్దరు కాల్ పెట్టేసేయండి. ఎవరి ఫస్ట్ కాల్ వస్తుందో చూద్దాము, ఆ కాల్ వస్తే నేను మాట్లాడుతాను. ఓకేనా? దేవుడా నన్ను నువ్వే కాపాడాలి. ఆదిత్య కాల్ చేస్తాడు అప్పుడు, ఎందుకంటే ఇప్పుడే ఆదిత్యతో మాట్లాడే తెలుసు. అదేనండి, ఇంటర్వ్యూలో కొట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, మధ్యలో కొట్టుకొని వెళ్ళిపోయారు. నమ్మారా? ఓకే, ఆదిత్య దగ్గర నుంచే వస్తుంది కాల్. సో అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, స్పీకర్ ఆన్ చేయండి, చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు కదా మనం ట్రై చేస్తున్నాం ఏదో డైరెక్టర్ గారిని అట్లా బహిష్కరిద్దామని. హలో అండి. యా అదే ఇందాక మన అదే తెలుగు చాంబర్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ది యూట్యూబ్ ఛానల్కి వచ్చిండే మేము. నేను ముందే వచ్చాను, శ్రీతేజ్ గారు రాలేదు అప్పటికి, ఆయన ఎక్కడో వేరే ఇంటర్వ్యూ నుంచి రావాలని. వచ్చాక మామూలు లేట్ అయింది, అప్పటికే యాంకర్ అడుగుతున్నారు ఏమైంది లేట్ అది అని. యాక్చువల్ 12:30 అని చెప్పారు టైం. ఆయన రావడమే ఆల్మోస్ట్ ఎంత 1:15కు ఏమో వచ్చారు. ఆ యాంకర్ కూడా వేరే ఇంటర్వ్యూ ఏదో ఉండిందంట. సో అడుగుతుంటే అది ఫోన్ చేస్తున్నా కంటిన్యూగా ఆయనకి. అప్పటికి ఆయన ఇదిగో వచ్చేస్తున్నా 5 minutes 10 minutes అంటుంటే అట్లా 2-3 టైం చేశాను. చేసి వచ్చాక ఆయన నా మీద సీరియస్ అయిపోతున్నారు. అదే నీ ఇంటర్వ్యూలో ఉంటే వస్తున్నాను చెప్పే కదా, ఏంటి నువ్వు చేస్తావేంటి, నువ్వేనా పెద్ద ఇదా అది ఇది అని ఏదేదో మాట్లాడుతున్నారు. శ్రీతేజ్ గారు మాట్లాడుతుంటే అది కాదండి మీరు తప్పదు, నేనేమో మామూలుగా ఇక్కడ ఇంటర్వ్యూకి లేట్ అవుతుందని చేశాను, లేకపోతే నేనెందుకు చేస్తాను అన్నిసార్లు అన్న. అంటే లేదు నువ్వు అలా చేయకూడదు, నువ్వు నేను ఆల్రెడీ అక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాక నువ్వు మళ్ళీ అక్కడ నుంచి వస్తున్నా అన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదా అది అని అంటున్నాడు ఆయన. అంటే నేను అది కాదని మీరు నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నారు అయినా కూడా అంటే, లేదు ఇట్లా నువ్వు ఊకనే అంటే అన్నిసార్లు 3 సార్లు నేను ట్రాఫిక్లో ఉన్నాను, నీ ఫోన్ లేపాలా నేను రావాలా, నాకు తెలుసు రావాలని నాకు తెలుసు కదా, 5-10 నిమిషాలు లేట్ అవుతే ఏమవుతుంది అది అంటున్నాడు ఆయన. ఫెయిల్ అయింది కాదు, కట్ చేసాడు, నేను చేస్తాను. డార్లింగ్ కాదు డార్లింగ్, ఇంటర్వ్యూస్ చైనా వద్దా డార్లింగ్? ఏం డార్లింగ్ భాష చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడాలి డార్లింగ్, నాకు చాలా హట్టిగా అనిపించింది. నేనేమి ఊరికి వెళ్ళలేదు కదా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూ నుంచి ఇక్కడికి రావాలి, వస్తున్నాను, ఈలో 10 calls చేసేస్తే ఎలాగా కంటిన్యూస్? ఒక పక్కన డ్రైవింగ్ అంటే వాళ్ళ ఆ తొలి ఏకాదశి కదా, ఫుల్ అంతా పోలీసులు అంతా ఉన్నారు అక్కడ, అందరినీ ఆపుతున్నారు, అక్కడ ట్రాఫిక్ ఆపారు, అది చూసుకొని నేను వస్తుంటే ఇన్నిసార్లు ఫోన్ చేసేస్తే ఎలాగ డార్లింగ్? అట్లా నన్ను చేయమంటారు లేదా? నేను చాలా ఫీల్ అవుతున్నాను డార్లింగ్ ఈ విషయంలో. ఇప్పుడు మనం రిలీజ్ ఇవన్నీ పెట్టుకుంటే వర్కౌట్ కాదు. మరి నేను ఏం చేయండి డార్లింగ్? ఇన్సల్ట్ చేస్తే నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తే నేనేం చేయగలను? నేనేం చేయలేను డార్లింగ్. నేనేమో అక్కడి నుంచి ఆ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని చాలా ఫాస్ట్గా వచ్చాను. నేను వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఇంటర్వ్యూలో ఎంతసేపు వెయిట్ చేసి నేను అక్కడే ఉన్నాను కదా, నేను టైం టు టైం వచ్చేస్తాను ఎక్కడికైనా, కానీ ఇలా చేసేది డార్లింగ్. నేను చాలా ఫీల్ అవుతున్నాను డార్లింగ్. ఆయన నమ్మేశారు. ఆయన రిలీజ్ దాంట్లో ఉన్నాడు, మనం ఇప్పుడు ఆయనకు ఒక్కసారి బ్లాంక్ అయ్యి ఏంట్రా బాబు. ఎవరికి కాల్ వచ్చినా నాకు చెప్పండి, దెన్ వి విల్ రివీల్ ఇట్. ఇది ప్రాంక్ చేసామని వచ్చింది నాకే. మీరు
హలో 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 ఎవరండి? ముఖేష్ గారా అండి? అవునండి. అది భాషా గారు ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళారు? వాష్రూమ్కి వెళ్ళారు. ఓకే ఓకే, ఒక్కసారి కాల్ చేయమనరా? సారీ అనుకోండి. యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ సారీ, దే బోత్ గివ్ అ ప్రాంక్ కాల్ టు యూ అండి. ఇద్దరు ఇంటర్వ్యూలోనే ఉన్నారు, నేనే చేయమన్నా, ఇద్దరికి ఇస్తున్నా, ఫోన్ మాట్లాడాను. డార్లింగ్ సారీ డార్లింగ్. సారీ అండి ముఖేష్ గారు, నాకు తెలిసి మీరు పాపం రిలీజ్ దాంట్లో ఉన్నారు, ఇంకా యాంకర్ గారు చెప్తారు చేయాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ ముఖేష్ గారు. కాదు, ఇది ఎలా ఉంటదంటే, సరే ఓకే, తర్వాత మనం లైవ్ లో ఉన్నాము, తర్వాత మాట. నేను 2 నిమిషాలు ఆగి ఏం జరుగుతుంది అని ఆలోచించుకునే స్టేజ్కి వెళ్తున్నాను. ప్లీజ్ నా పని ఏదో నన్ను చేసుకోండి. సరే సరే అండి, All సారీ credit అండి. goes to me. ఓకే, నో ప్రాబ్లం. రైట్ అండి, రైట్ అండి, బాయ్. ఓకే, అండి ఇది నిజమైన కాల్. ఇది మాత్రం నిజమైన కాల్. 100% నేను చెప్పా కదా, ఆయన గురించి మాకు తెలుసు కదా. ఓకే, ఆయన సీరియస్ గా పాపం రిలీజ్ దాంట్లో ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, రిలీజ్ అవ్వాలి దీంట్లో ఏం చేద్దాం అని దాంట్లో ఉన్నాడు. సడన్ గా 2 నిమిషాలు చెప్తున్నారు, 2 నిమిషాలు నాకు బ్లాంక్ అయింది. అంటే మీరు మామూలుగా లేదు అసలుకి. ఈయన చాలా మెల్లిగా మాట్లాడుతున్నారు, మీరు మాత్రం ఏం ఆయన- డార్లింగ్ అసలు కుదరదు. నాకే ఒక నిమిషం, నేను నిజంగా నేను ఫీల్ అయ్యాను, నాకు అనిపించింది. లేదు, ఆయన చెట్లు అంతకుముందు అంటే కొన్ని క్రియేటివ్ గా అవి ఉంటాయి కదా, మాట్లాడుకోవడం అవి జరిగాయి, అందుకే నేను ఆయనకే చేయమన్నా ఫస్ట్. ఓకే, నేను చేసి ఆయన చేయడం కరెక్ట్ గా అయింది, పర్ఫెక్ట్. నువ్వే చేయాలి ఫస్ట్ నేనే చేయాలి. లిపేడ్ ఏంటి అని అసలు నేను చేసి ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు అసలు నన్ను చేయమంటారు. కాదు నాకు తెలిసి ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒకసారి అమ్మాయిని పిలిపించాడు. క్రెడిట్స్ గోస్ టు యూ. Yes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ